కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కెరియర్ ఆరంభంలోనే ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్న కంగనా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంది. నటన అద్భుతంగా నటిస్తూ తనకు తాను ఎలివేట్ చేసుకుంది. తిరుగులేని పర్ఫార్మెన్స్, వరుస విజయాలతో కంగనాకి క్రేజ్ అమాంతంగా పెరిగింది. వర్సటైల్ కథలకు, పాత్రలకు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్కు ప్రాధాన్యత ఇస్తూ కంగనా తాజాగా మణికర్ణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మూవీకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. మధ్యలో విభేదాలు తలెత్తడంతో క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఇక దర్శకత్వం బాధ్యతలు సైతం హీరోయిన్ కంగనా రనౌతే భుజాన వేసుకుంది. మరి మెగాఫోన్ చేతులు మారిన మణికర్ణిక హిట్టా ఫట్టా అనేది చెక్ చేద్దాం. కథనం: ఆంగ్లేయుల వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె అసలు పేరు మణికర్ణిక. 19వ శతాబ్దంలో మరాఠా యోధుల పాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యం ఝాన్సీకి ఆమె రాణి. ఓ బ్రాహ్మణ వంశంలో పుట్టిన మణికర్ణిక చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఆమెకు కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యల్లో మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకుపోయేది. 13 ఏళ్ల వయసులోనే ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నెవల్కర్తో లక్ష్మీబాయికు వివాహమైంది. దాంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అవుతుంది. ఆ తర్వాత ఆమెకు ఓ మగపిల్లాడు జన్మించి 4 నెలల వయసులోనే కన్నుమూస్తాడు. ఆమె భర్తను కూడా పోగొట్టుకోవడంతో ఝాన్సీలో అలజడులు రేగి ఆ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారుతుంది. ఆ సమయంలో లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేయడమే కాక మహిళలను కూడా సైన్యంలో చేర్చుకొని వారికి ఆయుధ శిక్షణను ఇస్తుంది. బ్రిటిష్ వారితో భీకర యుద్ధం చేస్తూనే ఆమె వీరమరణం పొందుతుంది. విశ్లేషణ: మెయిన్ లీడ్లో నటించడంతో పాటు దర్శక బాధ్యతలు కూడా భుజాన వేసుకున్న కంగనా ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో జీవించింది. ఓవైపు పవర్ఫుల్ యాక్షన్తో పాటు మరోవైపు ఎమోషనల్ సీన్స్ను అద్భుతంగా పండిస్తూ కథకు ప్రాణం పోసింది. సినిమా మొత్తం తన భుజాలపై నడిపించింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంకితా లోఖండే, అతుల్ కులకర్ణి, మిస్టీ, జిష్ణు సేన్ గుప్తా వంటి నటీనటులు తమ పాత్రలో అద్భుతంగా నటించారు. భారీ నిర్మాణ విలువల సినిమా స్థాయిని మరింత పెంచేశారు. కెమెరా వర్క్ బాగుంది. సినిమాకు గ్రాండ్ లుక్ ను తీసుకొచ్చాయి. ఇక సెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఝాన్సీ రాజ్యాన్ని తలపించే సెట్స్, గ్రాఫిక్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక క్రిష్ డైరెక్షన్ కు, కంగనా డైరెక్షన్ కు తేడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక కంగనా రనౌత్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని, ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయమని కంగనా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe to Mirror TV.